వెల్కమ్ టు ప్రణన్య ఎడ్యుకేషన్ ఛానల్. మీ అందరికీ స్వాగతం సుస్వాగతం అండి. ఈరోజు మనం ఒక మంచి బ్రేకింగ్ న్యూస్ చూస్తూ ఉన్నాం. ఎందుకంటే హైకోర్టు ఆల్రెడీ డిఎస్సి గురించి 4 వారాలు వాయిదా వేయమని చెప్పిందండి. మరి ఈ సమయంలో గవర్నమెంట్ ఎటువంటి నిర్ణయం తీసుకుంది, ఇప్పటిదాకా ఎందుకు సైలెంట్గా ఉంది అని మనం అందరం అనుకుంటా ఉన్నాం. కానీ ఇప్పుడు న్యూస్ ఛానల్స్లోనూ అలాగే న్యూస్ పేపర్స్లో కనబడుతున్న న్యూస్ ఏంటి అంటే కొత్త షెడ్యూల్ ఇవ్వటం జరిగింది. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మిత్రులకు షేర్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల నాకు బూస్టింగ్గా ఉంటుందండి. కాబట్టి మరిన్ని మంచి అప్డేట్స్ మీకు తీసుకురావడం కోసం నేను నిరంతరం శ్రమిస్తూనే ఉంటాను. లైక్ చేయడం మర్చిపోకుండా ఉంటారు కదా. లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి. అలాగే మంచి విషయాల్ని నేను మీకు మన యూట్యూబ్ ఛానల్లో అందిస్తూ ఉంటాను. చూద్దాం, వార్తలకు వద్దాం. డిఎస్సి పరీక్షల షెడ్యూల్లో మార్పు. ఈరోజు చూస్తూ ఉంటే ఈ నెల అంటే మార్చి నెల 30వ తేదీ నుంచి ఏప్రిల్ 30వ తేదీ వరకు కొత్త షెడ్యూల్ని ఉపాధ్యాయ నియామక పరీక్షల ఆధ్వర్యంలో మనకి ఇవ్వటం జరిగింది. సో హైకోర్టు ఉత్తర్వుల మేరకు షెడ్యూల్ మార్పు చేస్తామని సాక్షి న్యూస్ పేపర్లో ఇవ్వటం జరిగింది. అలాగే మనకి ఈనాడు పేపర్లో కూడా రావడం జరిగిందండి. ఈనాడు పేపర్లో కూడా ఏ శీర్షికతో వచ్చిందంటే ఈ నెల 30 నుంచి ఉపాధ్యాయ నియామక పరీక్షలు అనే ఒక శీర్షికతోటి వీళ్ళు న్యూస్ ఛానల్ రాసుకొని వస్తారు. సరే చూడండి, జాగ్రత్తగా చూస్తే మన న్యూస్లో పరిశీలిస్తే మార్చి నెల 30వ తేదీ నుంచి ఏప్రిల్ నెల 30వ తేదీ వరకు పరీక్ష నిర్వహించేటట్లుగా నూతన షెడ్యూల్ని పాఠశాల విద్యాశాఖ కమిషనర్ అయిన సురేష్ కుమార్ శనివారం రాత్రి ఒక ప్రకటనలో తెలిపారని రాసుకుంటూ వచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న 6100 ఉపాధ్యాయ ఖాళీల భర్తీకి గతంలో నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. దీనితో పాటు టెట్ ఎగ్జామ్ కూడా నిర్వహించడం జరిగింది. ఈ నెల 15వ తేదీ నుంచి ఉపాధ్యాయ నియామక పరీక్ష కోసం డిఎస్సి పరీక్షల్ని ప్రారంభం కావాల్సింది. కానీ టెట్ పరీక్షకి అలాగే డిఎస్సి పరీక్షకి 4 వారాలు టైంని ఇవ్వాలనేసి హైకోర్టు ఇటీవల ఉత్తర్వులు జారీ చేయడం వల్ల ఈ నేపథ్యంలో డిఎస్సి పరీక్షకు సంబంధించి 4 వారాలను టైం ఇస్తూ ఒక నూతన షెడ్యూల్ని ఇవ్వడం జరిగింది. సో ఏప్రిల్లో ఈ ఎగ్జామ్ మనకి ఐఐటి, జేఈఈ తదితర ఎంట్రన్స్ ఎగ్జామ్లు ఉంటాయి కాబట్టి అప్పుడు అందుబాటులో ఉండమనే ఉద్దేశంతో మార్చి 30వ తేదీ నుంచే ఈ ఎగ్జామ్స్ని కండక్ట్ చేస్తామని చెప్తా ఉన్నారు. సరే ఇక్కడ చూడండి, మనకు నీట్గా ఇవ్వడం జరిగింది. డిఎస్సి నూతన షెడ్యూల్ ప్రారంభమైంది. డిఎస్సి నూతన షెడ్యూల్ ప్రారంభం అనేసి మనకి నీట్గా డేట్స్తో సహా ఇచ్చారు. ఒకసారి ఈ వార్తలు మనం డిఎస్సి నూతన షెడ్యూల్ వివరాలు. మార్చి 30వ తేదీ నుంచి ఏప్రిల్ 3వ తేదీ వరకు రోజుకు 2 సెషన్ల చొప్పున 10 సెషన్లలో సెకండరీ గ్రేడ్ టీచర్స్కి ఎగ్జామ్ నిర్వహిస్తారండి. అంటే మార్చి 30, 31, 1, 2, 3, 5 రోజులు, రోజుకు 2 సెషన్లు, 5 2 10 సెషన్స్లో సెకండరీ గ్రేడ్ టీచర్స్కి అంటే ఏప్రిల్ 3వ తేదీలోనే ఎస్జిటిస్కి ఎగ్జామ్స్ అయిపోతున్నాయి అనే విషయం అర్థం చేసుకోవాలండి. నెక్స్ట్ ఏప్రిల్ 7వ తేదీ నుంచి టీజీటీ, పీజీటీ అండి. ఏప్రిల్ 7వ తేదీ నుంచి టీజీటీ, పీజీటీ వాళ్ళకి జాగ్రత్తగా చూస్తే మనకి ప్రిన్సిపల్ పోస్టులకి ప్రాథమిక పరీక్ష అయిన ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్ నిర్వహిస్తామని చెప్తా ఉన్నారు. ఏప్రిల్ 7వ తేదీన టీజీటీ, పీజీటీ ప్రిన్సిపల్ పోస్టులకి ప్రాథమిక పరీక్ష అయిన ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్ని నిర్వహిస్తామని చెప్తా ఉన్నారు. అలాగే మనకి ఏప్రిల్ 5వ తేదీ, 6వ తేదీ, 7వ తేదీ కొంచెం మనకి ఇక్కడ సెలవిచ్చినట్టుగా మనం గమనించవచ్చండి. అలాగే ఏప్రిల్ 13వ తేదీ నుంచి 30వ తేదీ వరకు అంటే 13వ తేదీ నుంచి 30వ తేదీ వరకు యాక్చువల్గా ఎలక్షన్ నోటిఫికేషన్ లేదా ఎలక్షన్ జరిగే సమయం ఇదే. ఈ సమయంలో స్కూల్ అసిస్టెంట్స్ అలాగే టీజీటీ, పీజీటీ, ఫిజికల్ డైరెక్టర్, ప్రిన్సిపల్ పరీక్షలకి ఇప్పుడు డిఎస్సి ఎగ్జామ్ నిర్వహిస్తామని చెప్తా ఉన్నారు. సో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి, చాలా క్లారిటీగా గవర్నమెంట్ ఉందండి. ఎప్పుడు ఎగ్జామ్స్ జరగబోతానని నీట్గా ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో కాబట్టి ఎగ్జామ్స్ అనేవి జరగబోతున్నాయి. ఇంకా ఎవరైనా మీరు సరిగా చదవకుండా ఇంకా నువ్వు పోస్ట్ పోన్ అవుద్దనే ఆలోచన కనుకుంటే మీరు వెంటనే త్వరగా మీరు రివిజన్ చేసే ప్రయత్నం చేయండి. మన ప్రణన్య ఎడ్యుకేషన్ ఛానల్లో ఇప్పటి వరకు ఎగ్జామ్ సిరీస్ 1 తీసుకొచ్చామండి. ఎగ్జామ్ సిరీస్ 1 మార్చి 15 తర్వాత అవబోతా ఉంది. మార్చి 30వ తేదీ దాకా వీరికి మాత్రమే మనం ఏం చేస్తూ ఉంటామంటే రివిజనల్ గ్రాండ్ టెస్ట్ నిర్వహిస్తాము. సో ఈ రివిజనల్ గ్రాండ్ టెస్ట్ని మార్చి 15 నుంచి 30వ తేదీ లోపు ఒక గ్రాండ్ టెస్ట్ మన సిలబస్ వదిలి మళ్ళీ వాళ్ళ గ్రాండ్ టెస్ట్ నిర్వహిస్తాం. సో ఎవరైతే చేరారో వారందరికీ కూడా ఈ రివిజనల్ గ్రాండ్ టెస్ట్ని ఉచితంగానే రాసుకోవచ్చు. ఒకవేళ ఎవరైనా చేరకుండా ఉంటే ఎగ్జామ్ సిరీస్ 1 మన గ్రూప్ మనలో చేరకుండా ఉంటే అంటే మన యాప్లో నిర్వహించే ఎగ్జామ్ సిరీస్ 1 గ్రూప్లో చేరకుండా ఇప్పుడైనా చేరే ప్రయత్నం చేయండి. గతంలో ఉన్న ఎగ్జామ్స్ కూడా మీకు ఓపెన్ అవుతాయండి. సో దీనికి సంబంధించిన ఒక అప్డేట్ చూస్తూ ఉన్నాం. మార్చి 20వ తేదీ నుంచి పరీక్ష రాయడానికి అభ్యర్థులకి సెంటర్లను ఎంచుకోవడానికి అవకాశం కల్పిస్తూ ఉన్నారు. సో మార్చి 20వ తేదీ నుంచి ఎవరైనా ఆప్షన్స్ పెట్టుకోవచ్చు.
ఏ యొక్క ఎగ్జామినేషన్ సెంటర్కి అప్లై చేసుకోవాలి, ఏ ఎగ్జామ్ సెంటర్ మనము అంటే ఈ గతంలోనే మనకు ఇవ్వడం జరిగింది. టెట్లో అయితే అలా ఇవ్వలేదండి. ముందే మనం ఒక 5 ఆప్షన్లు ఇచ్చాం, అన్ని జిల్లాల్లో వాళ్ళు కేటాయించారు. కానీ ఇప్పుడైతే ఎగ్జామ్ సెంటర్స్ ఇస్తా ఉన్నారు. ఏ ఎగ్జామ్ సెంటర్స్ నువ్వు అప్లై చేసుకునే అవకాశాన్ని మార్చి 20వ తేదీ నుంచి ఇచ్చారు. అలాగే మార్చి 25వ తేదీ నుంచి అభ్యర్థులు తమ హాల్ టికెట్స్ని డౌన్లోడ్ చేసుకోవచ్చండి. మార్చి 25th నుంచి హాల్ టికెట్స్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. మార్చి 25వ తేదీ నుంచి హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. అలాగే ఇంకొక విషయం ఏంటి అంటే మనకి ఇంకొక అప్డేట్ వస్తుంది ఏంటంటే బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్ అర్హత కలిగిన అభ్యర్థులందరూ కూడా సెకండరీ గ్రేడ్ టీచర్ పోస్టులకి అర్హులు కారని చెప్పేసి హైకోర్టు ఉత్తర్వుల నేపథ్యంలో జీవో 11 అర్హతల్ని మారుస్తూ జీవో 22ని 22వ తేదీ గురువారం నుంచి అమల్లోకి తీసుకొచ్చింది. ఒక ఆంధ్రప్రదేశ్ రాజపత్రం అనే దాన్ని తీసుకొని రావడం జరిగింది. మనము మన వాట్సాప్ ఛానల్లో టెలిగ్రామ్ గ్రూప్లో కూడా ఆ రాజపత్రాన్ని, ఆంధ్రప్రదేశ్ రాజపత్రాన్ని మనం ఉంచుకోవడం జరిగింది. సో ఇలాంటి వివరాలన్నీ కూడా కావాలి అంటే మన వెబ్సైట్లో చూసుకోవచ్చు అనేసి పాఠశాల విద్యాశాఖ కమిషనర్ గారు తెలపడం జరిగింది. సో ఏది ఏమైనా డిఎస్సి అనేది మార్చి 30వ తేదీ నుంచి ఏప్రిల్ 30వ తేదీలోపు జరగబోతుంది. మార్చి 30వ తేదీ నుంచి ఎస్జిటి ఎగ్జామ్ జరగబోతూ ఉన్నాయి. సో అతి త్వరలో మన ప్రణన్య ఎడ్యుకేషన్ ఛానల్ తరపున మార్చి 14వ తేదీకే గ్రాండ్ టెస్ట్ ఎగ్జామ్ జరుగుతుంది. అలాగే మార్చి 15 నుంచి రివిజనల్ గ్రాండ్ టెస్ట్ అని కొంత సిలబస్ మాత్రమే ఇస్తూ నేను ఎగ్జామ్స్ నిర్వహిస్తానండి. సో మీరు తప్పనిసరిగా ఎగ్జామ్ సిరీస్ 1 గ్రూప్లో ఎగ్జామ్ సిరీస్ 2024 అనే యాప్ని మీరు తీసుకొని ఎగ్జామ్స్ బాగా ప్రాక్టీస్ చేసి మీరు టీచర్ జాబ్ సాధించాలనేదే నా ఆశ. సో మీరందరూ టీచర్ జాబ్ సాధించి అందరూ కూడా ఉపాధ్యాయ వృత్తిలో స్థిరపడతారని ఆశిస్తున్నాను. సో థ్యాంక్ యూ.